హలో చిల్డ్రన్, 10 GPA రావాలనంటే చాప్టర్ వైజ్గా ఏ క్వశ్చన్స్ చదవాలి, ఎలా చదవాలి ఒకసారి ఆ టిప్స్ చూద్దామా. ఫస్ట్ చాప్టర్ నుండి స్టార్ట్ చేద్దాం. చాప్టర్ వైజ్గా మనము ఏ క్వశ్చన్స్ నేర్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ చాప్టర్లో మనకి మెయిన్గా ల్యాబ్ యాక్టివిటీ ఉంది. ల్యాబ్ యాక్టివిటీలో అబ్జర్వింగ్ ద టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అండ్ మెజరింగ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్. ఈ ల్యాబ్ యాక్టివిటీ కంపల్సరీగా నేర్చుకోండి. ఈ ల్యాబ్ యాక్టివిటీతో పాటు యూజెస్ నుండి కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్స్ యూజెస్. ల్యాబ్ యాక్టివిటీ ఏమో ఇమేజ్ ఫార్మేషన్ ల్యాబ్ యాక్టివిటీ, అలాగే డిఫరెన్సెస్ క్వశ్చన్స్లో నుండేమో మనకి కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ డిఫరెన్సెస్, రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్ డిఫరెన్సెస్ అవి నేర్చుకోవాలి. అలాగే మ్యాగ్నిఫికేషన్ ఫార్ములాస్ కూడా మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u. అలాగే మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా m = -v/u అండ్ m = hi/ho, ఇమేజ్ హైట్ బై ఆబ్జెక్ట్ హైట్. ఈ ఫార్ములాస్ మీద ఉన్నటువంటి చిన్న లెక్కలు. ఇంకొకటి సైన్ కన్వెన్షన్. ఈ సైన్ కన్వెన్షన్ ఇవి కనుక నేర్చుకుంటే సరిపోతుంది ఫస్ట్ చాప్టర్ నుండి. ఇకపోతే సెకండ్ చాప్టర్లో మనకి చాలా వరకు అడిగేది బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ ఒకటి మనకి 2 మార్క్స్ దాంట్లో అడుగుతారు. తర్వాత ఎక్సోథెర్మిక్, ఎండోథెర్మిక్ రియాక్షన్ మీద ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయమంటమే చాలా వరకు వస్తుంది. ఇంకొకటి లాస్ట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయి కదా, 1-2 ఎగ్జాంపుల్ సమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్ సమ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకోటి కెమికల్ ఈక్వేషన్ ఎందుకు బ్యాలెన్స్ చేయాలి, అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ మనము కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి, ఈ విషయం రాస్తే సరిపోతుంది. అది కూడా 2 మార్క్స్కి రావటం జరుగుతుంది. ఇక యాసిడ్ బేసిస్, ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు ఇందులో ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, అడగటానికి స్కోప్ ఎక్కువగా ఉన్న చాప్టర్ ఏంటంటే యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఇందులో మనకి ఒక్కోసారి సాల్ట్స్ నేమ్స్ అడుగుతారు, తర్వాత యాసిడ్స్ నేమ్స్ అడుగుతారు, బేసెస్ నేమ్స్ అడుగుతారు, తర్వాత రియాక్షన్ ఆఫ్ ఫినాఫ్థలిన్ సొల్యూషను, అలాగే మిథైల్ సొల్యూషన్ విత్ యాసిడ్స్, బేసెస్ ఏ విధంగా ఉంటాయి, కలర్ చేంజెస్ ఏ విధంగా ఉంటాయి, ఇవి కూడా 2 మార్క్స్కి అడుగుతారు. ఇవి కూడా మనం చూసాము ప్రాక్టీస్ పేపర్స్లో కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత ఇందులో ల్యాబ్ యాక్టివిటీస్, ఇందులో దాదాపు 4 ల్యాబ్ యాక్టివిటీస్ కనుక మనం నేర్చుకుంటే మనము కళ్ళు మూసుకొని ఒక ల్యాబ్ యాక్టివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి అని అంటే మనకి రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్ ఒకటి, అలాగే రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. ఈ 2 ల్యాబ్ యాక్టివిటీస్. ఫస్ట్ ల్యాబ్ యాక్టివిటీలో మనం ఏం చూస్తాము, యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్లోనేమో హైడ్రోజన్ గ్యాస్, కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది వెలువడుతుంది అనేసి మనము చెప్తాము. ఇంకొకటి ల్యాబ్ యాక్టివిటీ, దానికి ల్యాబ్ యాక్టివిటీ కింద లేకపోయినా యాక్టివిటీ అని ఇస్తారు, కానీ ఈ యాక్టివిటీలో ప్రిపేర్ సొల్యూషన్స్ ఆఫ్ గ్లూకోజు, ఆల్కహాల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఎలక్ట్రాలిసిస్ మెథడ్లో మనము ఈ సొల్యూషన్స్ వేసి కరెంటుని కనుక పాస్ చేసినట్లయితే వేటిలో అయితే హైడ్రోజన్ అయాన్ కనుక ప్రొడ్యూస్ అవుతుందో అవి మాత్రమే బల్బ్ గ్లో అయ్యేటట్లుగా చేస్తుంది. అంటే అయాన్స్ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి అయాన్స్ ఉన్న వాటిని మనం ఇక్కడ H+ అయాన్స్ ఉన్న వాటినే యాసిడ్స్ అని అంటాము. అలాగే OH- అయాన్స్ ఇచ్చినట్లయితే అవి బేసెస్ అని చెప్తామన్నమాట. సో ఈ ల్యాబ్ యాక్టివిటీ కూడా మనకి చాలాసార్లు వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఇంకొక ల్యాబ్ యాక్టివిటీ ఉంది ఇందులో, రిమూవింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్లో కూడా మనకి కాపర్ సల్ఫేట్ కనుక తీసుకున్నట్లయితే కాపర్ సల్ఫేట్లో కూడా మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. మనము హీట్ చేసినప్పుడు ఆ వాటర్ మాలిక్యూల్ టెస్ట్ ట్యూబ్ గోడలకు అంటుకొని ఉంటాయి. ఎప్పుడైతే మళ్ళీ మనము హీట్ చేయటం ఆపేసామో వెంటనే మళ్ళీ అది చల్లబడిన తర్వాత ఆ వాటర్ మాలిక్యూల్స్ ఆ సొల్యూషన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వైట్ కలర్లోకి మారినటువంటి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లోకి వస్తుంది. సో ఈ ల్యాబ్ యాక్టివిటీ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇది చాలా సింపుల్ ల్యాబ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. సో ఈ ల్యాబ్ యాక్టివిటీస్ అడుగుతారు. వీటితో పాటుగా మనకి కామన్ సాల్ట్తో తయారయ్యేటువంటి సాల్ట్స్ ఏంటి అని అంటే సోడియం హైడ్రాక్సైడ్, బ్లీచింగ్ పౌడరు, తర్వాత బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, ఇవి చెప్తామన్నమాట. వీటి యొక్క యూజెస్, ఈ యూజెస్ కనుక నేర్చుకోవాలి. అలాగే దీంతో పాటుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వీటి యూజెస్, ఈ యూజెస్ నేర్చుకున్నట్లయితే ఈ చాప్టర్ నుండి సరిపోతుంది. తర్వాత
4th చాప్టర్ విషయానికి వచ్చేటప్పటికి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో మనకి రే డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మ్యాక్సిమం రే డయాగ్రామ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రే డయాగ్రామ్స్ బాగా నేర్చుకోండి. రే డయాగ్రామ్స్తో పాటుగా ఇందులో కూడా ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది. అది అబ్జర్వింగ్ ద టైప్ ఆఫ్ ఇమేజెస్ అండ్ మెజరింగ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లెన్స్. మనం ఫస్ట్ చాప్టర్లోనేమో మిర్రర్ని యూజ్ చేసి, కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేసి మనము ఇమేజ్ డిస్టెన్స్ అవి కొలుస్తాము. ఇక్కడేమో కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసి మనకి ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ని కనుక్కుంటాము. సో ఈ ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకొక ల్యాబ్ యాక్టివిటీ కూడా ఉంది, కానీ ఇది చాలా కొంచెం తక్కువగా వస్తుంది. నేర్చుకోగలిగితే ఈ ల్యాబ్ యాక్టివిటీ కూడా నేర్చుకోండి. వేరే మీడియం మారినప్పుడు ఫోకల్ లెంగ్త్ మారుతుందా అనేసి అడుగుతారు. ఇందులో 7 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ సమ్ము అండ్ 7th ఎగ్జాంపుల్ సమ్ము మాత్రమే ఎక్కువగా అడుగుతారు. ఇంకోటి లెన్స్ ఫార్ములా ఒకటి, తర్వాత అలాగే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఈ చాప్టర్కి వచ్చేటప్పటికి మనము ముందుగా స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. హ్యూమన్ ఐ దీంట్లో నుండి మనకి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఐరిస్ కానీ, తర్వాత సిలియరీ మజిల్స్ కానీ, వీటి యూజెస్ ఏంటి ఇవి అడుగుతారు. ఇది 1 మార్క్ దాంట్లో చాలా వరకు వస్తుంది. తర్వాత అలాగే రాడ్స్, కోన్స్ ఎలా పనిచేస్తాయి వీటి మీద. ఇక మెయిన్ ఏంటంటే ఇందులో మనకి అడిగేది డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ డిఫెక్ట్స్లో మనకి మయోఫియా, హైపర్మెట్రోఫియా, ప్రెస్బయోఫియా ఉన్నాయి. మయోఫియా, హైపర్మెట్రోఫియాకి మొత్తం డయాగ్రామ్స్ విత్ కరెక్షన్స్ ఇవి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి కూడా ప్రాక్టీస్ పేపర్లో వచ్చినాయి కాబట్టి ఇందులో నుండి డయాగ్రామ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. మయోఫియాకి అయితేనేమో మనము బై కాన్కేవ్ లెన్స్ని, అలాగే హైపర్మెట్రోఫియాని బై కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసి మనం కరెక్షన్స్ చేస్తాము. సో వీటిని డయాగ్రామ్స్ కొంచెం నీట్గా వేయండి. దీంట్లో ఒక చిన్న సమ్ అది కూడా చాలాసార్లు వస్తుంది. మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ పవర్ ఆఫ్ లెన్స్ ఎన్ని డయాప్రస్ లెన్స్ అనేది యూజ్ చేయమని చెప్పాడు. అలాంటప్పుడు దాని ఫోకల్ లెంగ్త్ ఎంత అని అడుగుతారు. లేకపోతే ఫోకల్ లెంగ్త్ ఇచ్చినప్పుడు అది దాని పవర్ ఆఫ్ లెన్స్ ఎంత అనేసి అడగడం జరుగుతుంది అనమాట. సో అవి ఆ చిన్న సమ్ అది నేర్చుకోండి. ఇంకొక ల్యాబ్ యాక్టివిటీ ఉంటుంది, ప్రిజం ల్యాబ్ యాక్టివిటీ. తర్వాత క్లాస్ రూమ్లో మనము రెయిన్బో ఏ విధంగా ఫామ్ చేస్తాము, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇన్ ద క్లాస్ రూమ్. సో ఈ ల్యాబ్ యాక్టివిటీ ఉంటుంది. ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ 2 సమ్ ఒకటి ఉంటుంది. ప్రిజం ఇచ్చేసేసి దాన్ని యాంగిల్స్ ఇచ్చి, ఆ యాంగిల్స్ ఇచ్చినప్పుడు మనకి ఎన్ వాల్యూ కనుక్కోమనేసి అడగడం జరుగుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం ఇది కనుక్కోవాలి. సో ఈ సమ్ ఇవి నేర్చుకోండి. ఇంకోటి యాక్టివిటీ 5 ఉంది. యాక్టివిటీ 5 అది కూడా ఒక్కొక్కసారి అడిగే అవకాశం ఉంది. ఇంతకుముందు చాలాసార్లు అడిగారు అది. తర్వాత స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్లో మనకి స్కై బ్లూ కలర్గా ఎందుకు ఉంటుంది, తర్వాత వైట్ కలర్ ఎందుకు ఉంటుంది, రెడ్ కలర్లో ఎందుకు ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి. సో ఇవన్నీ కూడా ఇందులో వచ్చే చిన్న చిన్న క్వశ్చన్స్. సో 2 మార్క్స్లో వచ్చే క్వశ్చన్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్ n = sin a + d/2/sin a/2. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఏ అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, ఇవి కూడా మనకి వాటిని రాయాలి. నెక్స్ట్ 6th చాప్టర్ వచ్చేటప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో బోర్స్ పోస్టులేట్స్ అడిగే అవకాశం ఉంటుంది. క్వాంటమ్ నంబర్స్ గురించి మొన్న ప్రాక్టీస్ పేపర్లో కూడా అడగడం జరిగింది. క్వాంటమ్ నంబర్స్ జనరల్గా మనకి 4 క్వాంటమ్ నంబర్స్ ఉంటాయి. 4 క్వాంటమ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఇదేమో ఎన్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఎనర్జీ లెవెల్ తెలియజేస్తుంది. అది మెయిన్ షెల్ నంబర్స్ కానీ ఎనర్జీ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద షెల్స్ గురించి చెప్తుంది. ద యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నంబర్ ఇదేమో మనకి షేప్స్ గురించి తెలియజేస్తుంది. మాలిక్యూల్స్ యొక్క షేప్స్ ఏ విధంగా ఉంటాయో మనకి యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది. అలాగే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ MLA. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏమో ఓరియంటేషన్ చెప్తుంది. ఓరియంటేషన్ దాని యొక్క విన్యాసం, దృగ్విన్యాసం ఏ విధంగా ఉంటుంది అనేసి మనకి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది. అలాగే స్పిన్ క్వాంటమ్ నెంబర్లో 2 స్పిన్స్ ఉంటాయి, +12 -12 వాల్యూస్. సో అన్ని క్వాంటమ్ నెంబర్స్ ఏ ఒక్క మాలిక్యూల్కి సేమ్గా ఉండవు. ఎందుకంటే మిగతా 3 సేమ్ ఉన్నప్పటికీ స్పిన్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ +- వాల్యూస్ వేరీ అవుతాయి అన్నమాట. తర్వాత మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను తర్వాత ఇందులో ప్రిన్సిపల్స్ ఉన్నాయి. పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఒకటి, తర్వాత హాఫ్ ప్రిన్సిపల్, హున్స్ ప్రిన్సిపల్, వీటిని ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ కనుక
నేర్చుకున్నట్లయితే 6th చాప్టర్ అయిపోతుంది. మళ్ళీ 7th చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ద పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఒకటి, అలాగే డాబర్నిస్ లా ఆఫ్ ట్రయాడ్స్, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. అది ముందు స్టేట్మెంట్స్ నేర్చుకుంటే సరిపోతుంది వీటివి. తర్వాత మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్, దాని యొక్క లిమిటేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్, ఇది మెండలీవ్స్, రెండు కూడా చాలా వరకు అడుగుతూ ఉంటారు. తర్వాత వీటి లిమిటేషన్స్, పీరియాడిక్ టేబుల్లో ఏ విధంగా మనకు ఎలిమెంట్స్ ఉన్నాయి, గ్రూప్స్, పీరియడ్స్, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంటుంది కాబట్టి, అలాగే వాటి యొక్క ప్రాపర్టీస్ పీరియడ్స్లో అలాగే గ్రూప్స్లో ఏ విధంగా మారుతూ ఉంటాయి ఆ క్వశ్చన్ అడుగుతారు. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ దేర్ ట్రెండ్స్ ఇన్ గ్రూప్స్ అండ్ ఇన్ పీరియడ్స్, ఈ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత మనకి వచ్చేది అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ పొటెన్షియల్. వీటిలో అయనైజేషన్ ఎనర్జీ అనేది వేటిపైన డిపెండ్ అయి ఉంటుంది. అయనైజేషన్ ఎనర్జీ అనేది న్యూక్లియర్ ఛార్జ్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్, పెనట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటాల్స్, స్టేబుల్ కాన్ఫిగరేషన్, అటామిక్ రేడియస్, ఇవన్నీ కూడా అయనైజేషన్ ఎనర్జీని ప్రభావితం చేసే అంశాలన్నమాట. సో ఈ క్వశ్చన్స్ వరకు మనకి ఈ చాప్టర్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇక కెమికల్ బాండింగ్లో లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఆ డాట్ స్ట్రక్చర్స్లో మనకి నోబుల్ గ్యాసెస్ యొక్క డాట్ స్ట్రక్చర్స్ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిని అడిగారు ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా అవి అడగొచ్చు. తర్వాత ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ బై లూయిస్ అండ్ కోసెల్, ఆ థియరం ఒకటి. కానీ చిన్న చిన్న ఏంటంటే ఆక్టేట్ రూల్స్, తర్వాత ఇందులో మనకి ఫార్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ, వెస్పర్ థియరీ అడగడం కానీ, తర్వాత వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఫార్మేషన్ ఆఫ్ బెరీలియం క్లోరైడ్ కానీ, తర్వాత ఆక్సిజన్, నైట్రోజన్, బోరాన్ ట్రైఫ్లోరైడ్ మాలిక్యూల్స్, వీటి ఫార్మేషన్ అడగటం జరుగుతుంది. అలాగే వీటిలో ఎక్కువగా మనకి డయాగ్రామ్స్, బాండ్ యాంగిల్స్, వీటిని గురించి అడుగుతారు. సో ఈ బాండ్ యాంగిల్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. అట్లానే ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్లో దాంట్లో నుండి టేబుల్ ఉంది, ఆ టేబుల్లో నుండి కూడా మనకి చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. పోలార్ కోవలెంట్స్ అంటే ఏంటి, తర్వాత కోవలెంట్ ఏంటి, అయానిక్ ఏంటి అనేసి అడుగుతారు. సో వాటి ప్రాపర్టీస్ అడుగుతారు కాబట్టి వాటిని కూడా ఒకసారి చూసుకోండి. సో ఎలక్ట్రిక్ కరెంట్లో ఫస్ట్ మనకి ఓమ్స్ లా అయితే డెఫినెట్ క్వశ్చన్, ఇది కూడా ఓమ్స్ లా కూడా బాగా నేర్చుకోండి. ఓమ్స్ లా అంటే టు షో ద రేషియో V/I ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫర్ ఏ కండక్టర్. V/I అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉంటుంది. అట్లానే ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ మెటీరియల్ అంటే ఏంటి, వాటిని తర్వాత లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా, ఇవి నేర్చుకోవాలి. అట్లానే ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ అండ్ మెటీరియల్, టెంపరేచర్ది కాకుండా నేచర్ ఆఫ్ మెటీరియల్ అండ్ రెసిస్టెన్స్ ఒకటి, లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ అండ్ రెసిస్టెన్స్, ఈ రెండు యాక్టివిటీ 3 and 4 చాలా వరకు అడుగుతున్నారు. అవి ఇందులో ఒక టేబుల్ ఇచ్చారు, ఈ టేబుల్ మీద కూడా మనకి రెసిస్టివిటీ వాల్యూస్ ఇచ్చి రెసిస్టివిటీని కనుక్కోమంటారు. ఇంకా ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ నుండి వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో మనకి రెసిస్టెన్స్ వాల్యూస్ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్యారలల్లో కనుక కనెక్ట్ చేసినట్లయితే రెసిస్టెన్స్ ఏ విధంగా మారుతుంది అనేసి మనము ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. సో ఈ వాల్యూస్ని సిరీస్లో కనుక కనెక్ట్ చేసినట్లయితే R = R1 + R2 + R3 అని చెప్తాము. అలాగే ప్యారలల్లో కనుక కనెక్ట్ చేసినట్లయితే 1/R = 1/R1 + 1/R2 + 1/R3 అనేసి మనం ప్రూవ్ చేస్తాము. ఆ ప్రూవ్ ఎలా చేస్తామో అది కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత కిర్చాఫ్ లాస్, జంక్షన్ లా, లూప్ లా, దీంట్లో కూడా మనకి సైన్ కన్వెన్షన్ ఉంటుంది. ఈ సైన్ కన్వెన్షన్తో పాటు మనకి 1-2 ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయి, ఆ సమ్స్ కూడా మనం నేర్చుకున్నట్లయితే బాగుంటుంది. ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ పవర్ అంటే వీటన్నిటిని కూడా మనకి చాలా వరకు చిన్న 1 మార్క్ క్వశ్చన్స్ వీటిల్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం రాగానే మనకి ఫస్ట్ ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్, చిన్న ఎక్స్పెరిమెంట్, విద్యుత్ ప్రభావంతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏర్పడుతుంది అని చెప్పడానికి మనకి ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఉంది. లైన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డయాగ్రామ్స్, ఇందులో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రైట్ వైర్ క్యారింగ్ కరెంట్, అది ఒక్కసారి అడిగారు. తర్వాత సోలినాయిడ్ గురించి, సోలినాయిడ్ మొన్న కూడా అడగటం జరిగింది.
ఈ చాప్టర్లో మనకి యాసిడ్ ఎక్స్పెరిమెంట్ ఒకటి, తర్వాత ఎలక్ట్రిక్ మోటారు దీని మీద ఒకటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మనకి వీటి ఫారడే లాస్, వాటి యూజెస్ అది అడగటం జరుగుతుంది. చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్ మాత్రం. ఆ క్వశ్చన్ నేర్చుకోండి. లెన్స్లా ఒకటి, అది కూడా 1 మార్కుకి అడుగుతారు. దీంట్లో ఒక 2-3 క్వశ్చన్సే, మిగతా అన్నీ కూడా అంత పెద్ద చాప్టర్ కానీ అందులో ఎక్కువ అడిగేది ఏమి ఉండదు. ఇకపోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో మాత్రం మనకి టేబుల్స్, ఓర్స్ అవన్నీ నేర్చుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ ద ఓర్స్ ఏ విధంగా ఉన్నాయి, కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ దాంట్లో నుండే మనకి ఆ మెథడ్స్ అడుగుతారు. ఆ ప్రాసెస్ ఏం మెథడ్స్ ఉన్నాయి, హ్యాండ్ పికింగ్, వాషింగ్, ఫ్లోటేషన్, మ్యాగ్నెటిక్ సెపరేషన్, ఇవన్నీ వీటి గురించి వీటి డయాగ్రామ్స్ 2 ఉన్నాయి. ఆ 2 డయాగ్రామ్స్ నేర్చుకోండి. ఆ 2 డయాగ్రామ్స్తో పాటు ఇందులో మనకి థర్మైట్ రియాక్షన్ ఒకటి వస్తుంది. ఇందులో అన్ని చిన్న క్వశ్చన్సే అడిగేది. కరోజన్ మీద మాత్రం కంపల్సరీ, కరోజన్ మీద ల్యాబ్ యాక్టివిటీ, ఈ కరోజన్ ల్యాబ్ యాక్టివిటీ ఒకటి. ఇంకొక డయాగ్రామ్ ఇందులో ఏంటంటే రివర్బరేటరీ ఫర్నెస్ కూడా చిన్నగా సింపుల్గా ఉంటుంది. అది ఇంతకుముందు అయితే 1 మార్క్ వచ్చేది, ఇప్పుడు 1-2 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డయాగ్రామ్ నేర్చుకోండి. ఇందులో నుండి కొంచెం ఎక్కువగా పార్ట్ బిలో కూడా వస్తాయి, పార్ట్ బిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేర్చుకోండి. ఇక లాస్ట్ చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. కార్బన్ కాంపౌండ్స్కి వచ్చేటప్పటికి ఇందులో చాలాసార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అడుగుతున్నారు. హైబ్రిడైజేషన్లో sp హైబ్రిడైజేషన్, sp2, sp3 హైబ్రిడైజేషన్ గురించి. ఇందులో ఇంకా అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్లో అమార్ఫస్ ఫార్మ్స్, క్రిస్టలైన్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఈ ఫార్మ్స్ వాటిలో డైమండ్ గురించి కానీ, నానో ట్యూబ్స్ గురించి కానీ, పుల్లరిన్ గురించి కానీ అడిగే అవకాశం ఉంటుంది. ఇవి నేర్చుకోండి. ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫంక్షనల్ గ్రూప్స్ నేర్చుకోవాలి. ఇందులో ఆల్కహాల్స్ కానీ, కీటోన్స్ కానీ, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఈథర్స్, తర్వాత ఎస్టర్స్, ఇవన్నీ. వీటితో పాటు ఐసోమెరిజం అంటే ఏంటి, తర్వాత క్యాటనేషన్ ఏంటి, ఇవి నేర్చుకోవాలి. తర్వాత హోమోలాగస్ సిరీస్, ఈ సిరీస్లో మనకి ఆల్కైన్లు, ఆల్కైన్స్, వాటి జనరల్ ఫార్ములాస్ ఇవి నేర్చుకోవాలి. తర్వాత మనకి నామన్క్లేచర్ ఏ విధంగా ఉంటుంది. తర్వాత వీటితో పాటు మనకి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్లో ఆక్సిడేషన్ రియాక్షన్, ఎడిషన్ రియాక్షన్, ఈ రియాక్షన్స్ చాలా వరకు ఇంపార్టెంట్. తర్వాత క్యాటలిస్ట్ అంటే ఏంటి, నెక్కెల్ క్యాటలిస్ట్గా ఏ విధంగా యూజ్ చేస్తాము. తర్వాత ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్ ప్రిపరేషను, ఈథర్ ప్రిపరేషను, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చాలాసార్లు అడిగారు. తర్వాత ఎస్టరిఫికేషన్ రియాక్షను, ఇవి కంపల్సరీ నేర్చుకోండి. వీటితో పాటు మిస్లీ అంటే ఏంటి, సోప్, తర్వాత సపోనికేషన్ రియాక్షను, ఇవి నేర్చుకున్నట్లయితే వీటితో పాటు లాస్ట్లో మనకి క్లెన్జింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, హైడ్రోఫిలిక్ ఎండ్ ఉంది కదా సోప్ మాలిక్యూల్, ఈ డయాగ్రాము, ఇవి నేర్చుకోండి. సో దాదాపు టెక్స్ట్ బుక్ అంతా చెప్పినట్లున్నారా అనుకుంటున్నారేమో, కానీ 10కి 10 రావాలంటే మాత్రం కష్టపడాల్సిందే. వీటితో పాటుగా పార్ట్ బి కూడా బాగా నేర్చుకోండి. ముందు ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చారో క్వశ్చన్ పేపర్ రాగానే 1-2 సార్లు చదవండి. మీకు ఎక్కడో తెలిసినవి అలాగే చెప్పినవి గుర్తొస్తాయి. వాటిని ఒక్కసారి మంచిగా కాన్ఫిడెంట్గా అవన్నీ గుర్తు తెచ్చుకొని మీకు ఏది బాగా వస్తుందో ఆ క్వశ్చన్ ముందు రాయండి. ఇంకోటి పార్ట్ బిలో ఏది వదలకండి, ప్రతి ఒక్కటి అటెంప్ట్ చేయండి. క్వశ్చన్ పేపర్లో కూడా ఏది వదిలిపెట్టకుండా అటెంప్ట్ చేయండి. ఒకవేళ ఏదైనా తప్పుగా వచ్చిందనుకోండి, ఆ క్వశ్చన్కి మీకు మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్. ఎగ్జామ్స్ అందరూ బాగా రాసి హైదరాబాద్ జిల్లాని ముందంజలో నిలబెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.